ఐఎఫ్టియు 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 రద్దు చేయాలి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలి నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు నరేంద్ర మోడీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయాలి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే నరేంద్ర మోడీ గారు గత 6 సంవత్సరాల నుంచి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను అమలు చేయడం కోసం శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉంటే మా కార్మిక వర్గం వ్యతిరేకించి నిరసన తెలిపి ప్రతిఘటన చేస్తే తాత్కాలికంగా వెనక్కి తగ్గుతూ ఉన్నాడు. కానీ 2026 ఏప్రిల్ 1 తారీఖు నుంచి ఖచ్చితంగా 4 లేబర్ కోడ్లను అమలు చేస్తా అని చెప్పి ఒక మొండిగా ముందుకు వస్తుంది. కాబట్టి ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఓన్లీ బీజేపీ తప్ప మిగతా కార్మిక సంఘాలన్నీ కూడా ఇవాళ యావత్ భారతదేశంలో నిరసన ప్రదర్శన చేస్తూ ఉన్నాయి. అయ్యా, మీరు ఎన్నికల్లో చెప్పిన మాట ఏమిటి? నల్ల డబ్బును బయటకు తీస్తాం, పేదల జన్ధన్ ఖాతాల్లో 15 లక్షలు జమ చేస్తామని చెప్పి మాట ఇచ్చి ఉన్నారు. ప్రతి ఏడాదికి 2 కోట్ల కొలువులు ఇస్తామన్నారు. బీడీ పరిశ్రమను కాపాడతామన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పి మాట్లాడినారు. అంతేకాకుండా కనీస వేతనం 26,000 ఇస్తామని చెప్పి ప్రకటించారు. ఢిల్లీకి సఫాయి కార్మికులను పిలిపించి వాళ్ళ శాలువా కప్పి పాదాభివందనం చేసిండ్రు. అది కాదు, కనీస వేతనం 26 ప్రకటించండి. కార్మికులందరికీ కూడా ఆ ఏ రంగంలో పనిచేసినప్పటికీ అది బీడీ కార్మికురాలా, పంచాయతీ కార్మికుడా, లేకుంటే ఇంకో కార్మికుడా అనే సమస్య కాకుండా అందరికి కూడా ఒక్కొక్క కార్మికుడికి కానీ కార్మికురాలకు కనీస వేతనం 9,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. 9,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ తమ రెక్కలు ముక్కలు చేసుకొని మొత్తం జీవితాంతం పనిచేస్తున్నటువంటి కార్మికుల పట్ల మీకు ఏమాత్రం ప్రేమ ఉంటే వారి పట్ల మీరు సానుభూతిగా ఉండండి. అంతేగాని పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు, కార్పొరేట్ అధిపతులు, అంబానీ ఆదాయాల వాళ్ళను పంచం చేరి వాళ్ళ మొత్తం కార్మిక హక్కులు హరిస్తూ ఉన్నాడు. ఇది దుర్మార్గం. కాబట్టి వీటికి వ్యతిరేకంగా మొత్తం కార్మిక సంఘాల పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ మన జక్రాన్పల్లి మండల కేంద్రంలో ఈ ఆర్మూర్ డివిజన్ ప్రాంత యొక్క నిరసన సభ జరుగుతుంది. ఎందుకంటే ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ కేంద్రం ఆర్మూర్లో జరగాలి. కానీ మున్సిపల్ ఎన్నికలు ఉన్న తర్వాత ఎన్నికల కొడుందనే ఉద్దేశంతో ఇక్కడ నిరసన ప్రదర్శన చేస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్మికులు రేపు భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటానికి ముందుకొస్తారు. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ వెనక్కి తగ్గకపోతే తప్పకుండా తగిన విధంగా పోరాటం చేసి వెనక్కి కొట్టే విధంగా కార్యక్రమాన్ని రూపొందిస్తాం. ఏది ఏమైనా కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము రిక్వెస్ట్ ఏంటంటే ఇవాళ ఈ 4 లేబర్ కోడ్లని ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయమని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి మోడీ సర్కార్కి పంపాలని కోరుతా ఉన్నాం. మీరు కూడా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం జీపీ కార్మికులకు వెంటనే పర్మనెంట్ చేయాలి. అట్లాగే బీడీ కార్మికులకు మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం 4,000 రూపాయలు ఇవ్వాల్సింది, అది కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ఐఎఫ్టీ తరఫున మీ అందరినీ కూడా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే కార్మికులతోని మాట ఇచ్చి మలిపేసి ఏది చేసినా నడుస్తానని చెప్తే కరెక్ట్ టైంలో కరెక్ట్ రకంగా మీకు సురుకు పెడతారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కార్మిక సంఘాలతో పాటు ఐఎఫ్టీ జాతీయ కమిటీ కూడా పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా జక్రంపల్లి మండల కేంద్రంలో వందలాది మంది కార్మికులతోటి మేము నిరసన కార్యక్రమాన్ని ఐఎఫ్టీ తరఫున చేపడుతున్నాం. ప్రధానంగా భారతదేశ కార్మిక వర్గం కొట్లాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలను పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు, ఆదాని అంబానీ లాంటి వాళ్లకు లాభం చేకూర్చే విధంగా ఇవాళ 4 లేబర్ కోడ్గా మార్చి 2026 ఏప్రిల్ 1 నుంచి అమలు చేయబోతున్నాడు. ఈ 4 లేబర్ కోడ్లు కనుక అమలు అయినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి 50 కోట్ల మంది కార్మికులకు ఉరితాలు బిగించినట్లు అవుతుంది. కార్మిక సంఘాలు వద్దు, సమ్మెలద్దు, ధర్నాలద్దు, మీరు ఏది కూడా హక్కుల్ని అడగకూడదు. యజమాన్యాల దయాదాక్షల మీద అయ్యా నీ బాంఛన్ నువ్వు ఏది ఇస్తే అది తీసుకుంటా అనే రకంగా తిరిగి స్వతంత్రానికంటే ముందు ఎట్లాంటి పరిస్థితి బానిస బతుకులు ఉండేనో అటువంటి పరిస్థితి తీసుకొస్తున్నాడు. నరేంద్ర మోడీని మేము అడుగుతున్నాం, ఈ దేశంలో 50 కోట్ల మంది కార్మికులు ఉంటే కేవలం 7 కోట్ల మందికి మాత్రమే సామాజిక భద్రత ఉంది. నువ్వు అధికారంలోకి వచ్చేటప్పుడు ఫ్యాక్టరీలు పెడతా, పరిశ్రమలు పెడతా, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలీ వేతనాలు ఇస్తా అని చెప్పేసి అనేక మాటలు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు అయింది.
90% మంది హిందువులే ఈ బీడీ పరిశ్రమను కార్మికులు, పంచాయతీ కార్మికులు అందరు పనిచేస్తే మరి వీళ్ళు హిందువులని నీకు యాదికి రావటం లేదని మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ ఎవరి కోసం నువ్వు పనిచేస్తానని అధికారంలోకి వచ్చి ఎవరికి పనిచేస్తున్నావో నీది మేము ప్రశ్నించుకోమని తెలియజేస్తున్నాం. ఈరోజు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ తెచ్చినటువంటి కార్మిక చట్టాలు అంటే 4 లేవాలను రద్దు చేయకపోతే ఈ కార్మికులే నరేంద్ర మోడీకి తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా కార్మికులందరికీ 9,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, ఆదేశం ప్రకారం సమాన పనికి సమాన వేతనంతో పాటు నెలకు 26,000 రూపాయల జీతం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.